హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ వారవా వంటలకు స్వాగతం. మొదటి వారం అయిపోయింది. ఏదో ఒక పెద్ద గండం గట్టెక్కినట్టు అనిపిస్తుంది. కానీ ఈరోజు మాత్రం కొత్త వంటకాలతో వచ్చేసాను. చలికాలం అయిపోనే వచ్చింది. మరి ఎండాకాలం వచ్చి మనను ఒక ఊపే లోపల చలికాలాన్ని గుడ్ బై ఎలా చెప్పాలో చెప్పనా? ఒక మంచి సూప్ తోటి, ఒక మంచి అపిటైజర్ తోటి. మనందరికీ టమాటో సూప్ అంటే ఇష్టం కదా. ఆ టమాటో సూప్లో కొంచెం మొక్కజొన్న వేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? అలాగే పుట్టగొడుగులు, నేను ఎప్పుడు కుక్కగొడుగులు అంటాను, వాటితోటి ఒక మంచి ఇండో చైనీస్ స్టైల్ స్నాక్ మంచూరియన్ మనందరికి ఇష్టం కదా. ఈ రెండు ఈరోజు చేద్దాం. సూప్ అనగానే మన దేశంలో పురాతన కాలపు నుంచి రకరకాల సూపులు ఉండేవి. అయితే మనం తాగే గంజి ఉంది చూసారా, గంజి కూడా ఒక సూపే. మన దేశంలో రసం అంటాం, కడి అంటాం, ఇంకా రకరకాల పేర్లతో పిలిచే ఇవన్నీ కూడా ఒక సూప్ లాంటివే. మనం సాంబార్ ఉంది, అది కూడా వెజిటేబుల్స్ వేసిన సూపే. అయితే మనం రసము ఇలాంటివి అయితే మనం ఏది అన్నంతో కాకపోయినా దేంతో కాకపోయినా తాగేవే ఇవే సూప్. అయితే సూప్లో ఏంటి ప్రత్యేకత అంటే, మనం రకరకాల కూరగాయలు లేకపోతే మాంసాహారాలు అన్నీ కలిపి చక్కగా వాటిని ఉడకపెట్టి ఈ ఫుడ్లో ఉన్న మంచి న్యూట్రియన్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసి మనం ఒక లిక్విడ్ ఫామ్లో తాగితే అదే సూప్ అంటారు. అయితే మనం ఈరోజు చేయబోయే సూప్, ఇందాక రసం అనుకున్నాము, కడి అనుకున్నాము, గంజి అనుకున్నాము, అలా కాకుండా ఇంకొక పదం ఉంది. ఇది నార్త్ ఇండియాలో షోర్బా. అంటే మనం సౌత్ ఇండియాలో ఏదైతే రసం ఇలా చేసుకుంటామో, నార్త్ ఇండియా ఇటు సైడు వాళ్ళు షోర్బా, మొగలై నుంచి ఇన్వాల్వ్ అయిన ఈ కాన్సెప్ట్ అనమాట. అయితే ఇందులో కూడా రకరకాల, వీటికి పాపులర్గా ఏంటి అంటే మాంసాహారాలతో చేస్తారు, కాకపోతే వెజిటేరియన్ కూడా చేసుకోవచ్చు. అయితే మనం ఈరోజు చేయబోయే దీని పేరు షోర్బా. మనం దీంట్లో మొక్కజొన్నలు, టమాటాలు పెట్టి షోర్బా చేయబోతున్నాం. ఎటువంటి సూప్ అయినా కానీ దాంట్లో చాలా ఫ్లేవర్స్ ఉండాలి. దీంట్లో కొంచెం అంత నూనె, ఇది వేడెక్కాక మనం దీంట్లో మిరియాలు, జీలకర్ర, ధనియాలు కూడా నేను ఇంకేం గ్రైండ్ చేయలేదు, ఏం చేయలేదు. అయితే తర్వాత మనం దీన్ని వడగట్టుకోవాలి. వడగట్టుకున్నప్పుడు దీంట్లో ఉన్న ఈ నీళ్ళల్లో ఉడుకుతుంది కదా, ఈ సూప్ అనేవి ఎప్పుడైనా కానీ గంట పాటు చక్కగా ఉడకపెడతారు. దాంట్లో ఉన్న ఏవైతే కూరగాయలు ఉంటాయో దాంట్లో ఉన్న మంచి ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చేసి చక్కగా దాంట్లోకి వచ్చేస్తాయి. అలాగే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి ఇలాంటివన్నీ దీంట్లో వేసుకొని కొద్దిసేపు మనం కుక్ చేయనివ్వాలి. ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత దీంట్లో వెల్లుల్లి జస్ట్ కొంచెం దంచాను, ఎందుకంటే దీంట్లో ఉన్న మంచి ఫ్లేవర్ అంతా బయటికి రావడం కోసం. కొంచెం అంతా అల్లం కూడా చూడండి చిన్న ముక్కలుగా కోసి ఇలా క్రష్ చేశాను. ఇలా అన్ని ఫ్లేవర్స్ బయటకు వస్తాయి. దీంట్లో మనం ఇంకా ఏమన్నా వేసుకోవచ్చు. కొంతమంది ఎండుమిరపకాయలు వేస్తారు, ఆ ఎండుమిరపకాయలు వేసుకోవాలంటే కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం వేగనిద్దాం. పచ్చిమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా తుంచి ఇందులో వేసేసుకుందాం. కొత్తిమీర, ఈ కొత్తిమీర చాలామంది మనం ఏం చేస్తాం, ఆకులు మాత్రమే వాడుకుంటాం. అయితే దాంట్లో ఉన్న కొమ్మ, వేరులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయంట. అయితే ఈ కొత్తిమీరని కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. దీంట్లోనే కావాలంటే కొంచెం పసుపు, కొత్తిమీర ఆ కాడలే కాకుండా కాడల్ని కూడా ఇంకా చాప్ చేసి పెట్టుకున్నాను. కొంచెం అంత పుదీనా ఆకు, ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము శనగపిండి. అయితే మనం ఈ షోర్బా అనేది కాంటినెంటల్, అంటే మనం వెళ్ళి టమాటో సూప్ హోటల్స్లలో అక్కడ ఇక్కడ వెస్టర్న్ స్టైల్ సూప్ తాగితే ఈ సూప్ పల్సగా ఉండకుండా దాన్ని చిక్కపరచడానికి మైదాని కొంచెం బటర్లో కుక్ చేస్తే దాన్ని రూ అంటారు, అది వాడి దాన్ని చిక్కపరుస్తారు. మనం ఏం చేస్తున్నాం, మనం ఇండియన్ కదా, మనం శనగపిండి, కొంచెం అంత శనగపిండి చూసారు కదా, కూరగాయలు అన్నీ వేసాం కాబట్టి దాంతోపాటు ఉండి చక్కగా కొంచెం అంత కుక్ అవుతుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం నీళ్లు పోసేసుకుందాం. ఇలా వేసి ఇది చక్కగా దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయి. ఈ లోపల మనం టమాటాలు కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. టమాటాల్లో కూడా చాలా రకాలు ఉంటాయని చెప్పాను కదా. టమాటాలు సౌత్ అమెరికాలో మొట్టమొదటిగా అక్కడి నుంచి మన దేశ విదేశాలన్నీ పాకాయి. ఇప్పుడు మన దేశంలోనే కాదు, దేశ విదేశాల్లో ఎక్కడ వెళ్ళినా ఉల్లిపాయలు, టమాటా, బంగాళదుంప, అసలు ఇవి లేకుండా ఎటువంటి వంటలు చేయలేమనుకోండి. మన కిచెన్లో కూడా టమాటాలు కొంచెం ధరగా పెరిగాయనుకోండి, మనం చాలా బాధపడిపోతాం.
అదే కనుక కొన్ని కూరగాయలు పెరిగితే అంత పట్టించుకోము, సరే అది లేకపోయినా వంటలు చేసుకోవచ్చు కదా అని. ఇప్పుడు ఈ టమాటాని మనం ఎలా అన్నా కోసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవచ్చు. సో టమాటాని ఇలా చక్కగా ముక్కలు కోసేసుకుందాం. టమాటాలు కట్ అయిపోయినాయి. ఈ టమాటాలు తీసుకొచ్చి ఇందులో వేసేసుకుందాం. అయితే ఈ మొక్కజొన్నలు ఉన్నాయి కదండి, ఇవి ఇందులో వేయకూడదు. ఎందుకంటే ఈ సూప్ అంతా ఉడగట్టిన తర్వాత దాంట్లో వేసుకుంటే మనం తినేటప్పుడు చక్కగా నోరులో కొంచెం కరకరలాడుతూ బాగుంటుంది. మొక్కజొన్న తెచ్చుకొని దాన్ని నీళ్ళలో కొంచెం సేపు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి. టమాటాలు వేసిన తర్వాత మంచిగా ఇవి టమాటాలు కూడా చక్కగా ఉడికిపోవాలి. అందుకని దాంట్లో కొంచెం అంత ఉప్పు వేసి దీనిపైన మూత పెట్టేసి చక్కగా ఉడకవనివ్వండి. ఒక అరగంట పాటు చక్కగా ఉడికితే టమాటాలు అన్నీ చితికిపోతాయి కదా, దాన్ని మంచిగా ప్యూరీ చేసుకోవాలి. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఒక అరగంట పాటు మాత్రం ఇలా మూత పెట్టి వదిలేయండి. అరగంట పాటు చక్కగా ఉడికించుకున్న తర్వాత టమాటాలు చూడండి మంచిగా ఉడికిపోయినాయి. అయితే మీరు ఇంకా ఎక్కువసేపు ఉడికించుకొని చేయొచ్చు. మేము హోటల్లో అయితే 1-2 గంటల పాటు కూడా చక్కగా దీన్ని స్లోగా కుక్ చేస్తాం, తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసుకుంటాం. అదే ఇళ్ళల్లో అయితే మనం అరగంట కనుక మనం ఇలా ఉడకబెట్టుకుంటే చాలు. ఈ మిషన్ వాడాల్సిన అవసరం కూడా ఉండదు. కాకపోతే మేము కొద్దిసేపే ఉడకబెట్టాం కాబట్టి దీన్ని ఒక 2 నిమిషాలు తిప్పితే కనుక చక్కగా ఇది మంచి ప్యూరీ లాగా అవుతుంది. మరీ ఎక్కువగా పేస్ట్ చేయకూడదు, దీంట్లో ఉన్న అంతా కాదు, దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ మనకు రావాలి. కాబట్టి ఈ మిషన్ ఇందులో పెట్టి, ఇది లేదనుకోండి మనం ఒట్టి మిక్సీలో వేసి కూడా 2 నిమిషాలు ఇలా చక్కగా దీంట్లో ఉన్నదంతా కొంచెం నలిగిపోయింది. ఇది చక్కగా కొంచెం అంత పేస్ట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం వడగట్టేసుకుందాం. వడగట్టేసుకోవడం కోసం ఇలాంటి స్ట్రైనర్, మన ఇళ్ళల్లో ఎటువంటి స్ట్రైనర్ ఉన్నా చక్కగా ఇందులో వడగట్టుకోవచ్చు. ఇలా పోసుకొని గరిటెతోటి కనుక ఇలా తిప్పేస్తే దీంట్లో ఉన్న జ్యూస్ అంతా కిందికి వచ్చేస్తుంది. మనకి ఇందులో మిగిలేది ఒట్టి పిప్పి మాత్రమే. మనకు కావాల్సిన మంచి జ్యూసెస్, ఫ్లేవర్స్ అన్నీ, అసలు ఎంత మంచి సువాసన వస్తుందంటే ఆహా. టమాటా షోర్బాలో కావాలంటే మీరు ఉల్లిపాయలు కూడా వాడచ్చు. ఉల్లిపాయలు వేసుకుంటే కూడా కొంచెం అంత థిక్నెస్ వస్తుంది. కానీ నేను ఈరోజు ఉల్లిపాయలు వేయలేదు. అది ఇంకొక రకమైన స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. మనకు ఒట్టి గార్లిక్ ఫ్లేవర్, కొంచెం జింజర్ ఫ్లేవర్ కావాలి, అందుకని వేయకుండా ఉన్నాను. ఇందులో మనకి థిక్నింగ్ ఏంటి? శనగపిండి. మన రసం కంటే కొంచెం అంత థిక్ ఉంటుంది. చూడండి ఆల్రెడీ ఇది బ్రహ్మాండంగా ఉంది. దీని సువాసన అంతా ఇంత కాదు, సూపర్గా ఉంది. టేస్ట్ కూడా చెక్ చేద్దాం. సూపర్గా ఉంది. కాకపోతే ఇండియాలో దొరికే టమాటాల్లో ఏంటంటే కొంచెం పులుపు ఎక్కువ ఉంటాయి. అయితే ఆ పులుపుని మనం ఎలా కంట్రోల్ చేయాలి? మన కూరలు ఎప్పుడన్నా బాగా పులుపు అయిపోయినాయి అనుకోండి, టమాటాలు కానీ ఇదన్నీ వేసి ఆ పులుపు కొంచెం తగ్గించాలి. ఎందుకంటే సూప్ అనేది అంత పుల్లగా తాకూడదు, దాంట్లో మంచి ఫ్లేవర్ ఉండాలి. పులుపు అనేది కొంచెంగా ఉండాలి. అయితే అది అడ్జస్ట్ చేయడం. అందుకే మనం, మీకు అందరికీ తెలుసు, తెలియదని కాదు, ఇప్పుడు రసంలో కొంచెం ఏం చేస్తాం, పంచదార వేస్తాం. ఎందుకు వేస్తాం? పులుపుని, ఆ స్వీట్నెస్ కొంచెం కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఇందులో కొంచెం అంత పంచదార. మనకి టమాటాలు కనుక తీయటి టమాటాలు దొరికాయి అనుకోండి, అప్పుడు మనం పంచదార వేయాల్సిన అవసరం లేదు. కొంచెం పులుపు ఉంది కాబట్టి కొంచెం అంత పంచదార వేస్తాను. చక్కగా అది కంట్రోల్ అవుతుంది. అసలు మీరు సూప్ తాగేవాళ్ళు కూడా చెప్పలేరు. టమాటాలో కనుక మీరు కరెక్ట్ అమౌంట్ ఆఫ్ షుగర్ వేస్తే అసలు షుగర్ వేశారని కూడా ఎవరు చెప్పలేరు. సో కొంచెం అంత పంచదార వేసాను. ఇది కొంచెం ఉడికిపోయిన తర్వాత దీంట్లో మనం మొక్కజొన్న మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకుందాం. కొన్ని వేసుకోవచ్చు. తర్వాత సూప్ ఇచ్చేటప్పుడు కూడా దాంట్లో కొంచెం పైన వేసుకోవచ్చు. చక్కగా మంచిగా ఉడుకు రాగానే దీన్ని మనం ఆపేసి దీనిపైన కొంచెం అంత తడక, మన ఇండియన్ సూప్స్లలో కూడా తడక వేసుకుంటాం. మనం ఎలా రసం పైన కొంచెం అంత మిరియాలు, జీలకర్ర, గార్లిక్ దంచి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందో, ఈ మొగలాయి స్టైల్ దాంట్లో షాయి జీరా కొంచెం వేస్తే బాగుంటుంది. దానిపైన కొంచెం అంత కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకుందాం. ఈ సూప్ పైన నూనె ఇటువంటివన్నీ కొంచెం నురుగులాగా వచ్చి పైన ఫ్లోట్ అవుతూ ఉంటాయి. దీన్ని మనకు తీసేస్తే, ఎందుకంటే సూప్ చక్కగా చూడడానికి క్లీన్గా ఉండాలి, ఈ నురుగు లాంటివి తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ సూప్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనం టేస్ట్ కూడా చెక్ చేసాం. అయితే దీనిపైన తడకా ఇవ్వడం కోసం పెట్టుకుంటాను. ఈ సూప్ పైన తడకా ఇవ్వడం కోసం కొంచెం అంత నెయ్యి, కొంచెం ఈ నెయ్యి మెల్ట్ అవ్వగానే
దీంట్లో షాయి జీరా, కొత్తిమీర కూడా నూనెలోనే చక్కగా ఇలా కాలనివ్వాలి. ఈ కాలిన నూనెలు ఈ కొత్తిమీర చక్కగా గ్రీన్ కలర్ వస్తుంది. ఇది తీసుకొని మన సూప్ పైన వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. మన సూప్ రెడీ అయిపోయింది. హోటల్స్లో మాత్రం వీటితో షోర్బాలతో పాటు అప్పడం ఇలాంటివి ఇస్తూ ఉంటాం. మీ ఇష్టం, మీకు కావాలంటే నాన్ రొట్టె ఇలాంటి వాటితో కూడా ఈ సూప్ చక్కగా తింటూ ఒక బ్రెడ్ ముక్క కూడా తింటే చాలా బాగుంటుంది. సో మంచి సువాసన, ఆ కొత్తిమీర లాస్ట్లో సాయి జీరా తడకా వేసాం కదా, చూడ్డానికి కూడా మంచి కన్సిస్టెన్సీ, ఎంతో చక్కగా సిల్కీ టెక్స్చర్. ఇది చూడండి ఎంత బాగుందో. సూపర్ అంటే సూపర్ ఉంది. మరీ పుల్లగా ఉంటే అంత ఎంజాయ్ చేయలేము, కానీ దీంట్లో ఎంత పులుపు ఉండాలో దాన్ని పంచదారతో మనం కట్ చేసాం కదా. వా, ఇళ్లలో సూపు తాగరు అనేవాళ్ళు ఉన్నారు అంటే కనుక వాళ్ళకి మీరు మంచి టమాటో మొక్కజొన్నలతో సూప్ చేసి పెట్టండి. మొక్కజొన్న వేయకపోయినా పర్లేదు, ఇలాంటి టమాటో షోర్బా కనుక చేసి పెట్టారంటే వాళ్ళంతా సూపర్ యమ్మీ యమ్మీ ఏమంటారు, వారే వా అనాల్సిందే. ఇంకొకటి ఏంటంటే సూప్ తోటి కనుక రోస్టెడ్ పాపడ్, అంటే మనం నూనెలో ఫ్రై చేసిన పాపడ్ సూప్ తోటి అంత మంచిగా ఉండదు. ఇదే పాపడాన్ని మనం మంట మీద కనుక కాల్చుకుంటే దానికి చక్కగా ఒక కాలిన వాసన వస్తుంది. ఆ ఫ్లేవరు ఇది సూపర్ సూపర్ యమ్మీగా ఉంటుంది. గాల్లో ఎగిరిపోతుంది, అంత కరకరలాడుతుంది. మొక్కజొన్నతో టమాటో షోర్బా. ఒక బాండీలో నూనె వేడి చేసి దానిలో మిరియాలు, జీలకర్ర, ధనియాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేగిన తరువాత వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కాడలు, పసుపు, పుదీనాకు, శనగపిండి వేసి కొద్దిసేపు వేగిన తర్వాత నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇందులో టమాటా ముక్కలు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఒక అరగంట ఉడికిన తర్వాత చల్లార్చి మిక్సీలో తిప్పి వడగట్టుకొని దానిలో పంచదార వేసి మరిగించుకొని ఇందులో ముందుగా ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు వేసుకోవాలి. ఇందులో పోపు వేసుకోవడానికి ఒక ప్యాన్లో నెయ్యి వేడి చేసి సాజీరా, కొత్తిమీర వేసి వేగిన తర్వాత దీనిని సూప్లో వేసుకుంటే సరిపోతుంది. సూప్ని కాల్చిన అప్పడంతో నాన్ బ్రెడ్తో సర్వ్ చేసుకుంటే మీ పిల్లలు, మీ ఇంట్లో వాళ్ళందరూ వారేవా అనాల్సిందే. మరి ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? మష్రూమ్ మంచూరియన్. మనం ఈరోజు నేర్చుకోబోయే డిష్ మష్రూమ్ మంచూరియన్. మష్రూమ్ అనేది ఒక ఫంగస్ ఫ్యామిలీకి చెందింది. ఇలాంటి మష్రూమ్స్ చాలా మంచి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో ఉన్నంత ప్రోటీను లేకపోతే మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. అంటే మనం సిక్ అవ్వకుండా మనకిచ్చే పౌష్టిక విలువలు, మనకిచ్చే ఎనర్జీ ఏవైతే ఉంటుందో ఈ మష్రూమ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని మష్రూమ్స్ మీరు వెళ్ళి మార్కెట్లో కొనుక్కొని చేసుకోవచ్చు. అయితే ఇది చేయడానికి ముందుగా ఒక బ్యాటర్ చేసుకుందాం. ఆ బ్యాటర్ ఏంటంటే మైదా పిండి, దాంట్లో కొంచెం అంత కార్న్ఫ్లవర్ వేసి కొంచెం అంత ఉప్పు వేసుకొని దీంట్లో కొంచెం నీళ్లు పోసి మనం కలిపేసుకుందాం. తిక్కుగా కలపాల్సిన అవసరం లేదు, కొంచెం పలసగా ఉన్నా పర్లేదు. దోశ పిండి ఎంత చిక్కగా ఉంటుందో అట్లా ఉంటే సరిపోతుంది. అయితే ఈ పిండిలో కనుక మనం కొంచెం అంత ఈ మష్రూమ్స్ వేసేసుకొని నూనెలో ఫ్రై చేసేసుకోవచ్చు. అయితే మష్రూమ్లో కాడలు చూడండి, ఒకవేళ మష్రూము ముదిరిందంటే ఈ కాడలు ఉంటాయి చూడండి, అవే టఫ్గా ఉంటాయి. పైన ఉన్న భాగం చాలా తొందరగా ఉడికిపోతుంది. అంతేకాకుండా మష్రూమ్లో 90% నీరే ఉంటుంది. అందుకని ఫ్రై చేసి ఎక్కువసేపు పెట్టుకోకూడదు, చేసిన వెంటనే తినేస్తే చాలా బాగుంటుంది. ఫ్రై చేసి పెట్టుకుంటే అవి కొంచెం సాఫ్ట్ అయిపోతాయి. ఇలా వేడి నూనెలో కనుక ఇలా మష్రూమ్ని వేసుకొని, ఈ మష్రూమ్ వెజిటేరియన్స్కి మంచి ఫ్లేవర్, ఇప్పుడు మాంసాహారంలో మంచి ఫ్లేవర్ ఎలా ఉంటాయో ఈ మష్రూమ్స్లో కూడా అలా మంచి ఫ్లేవర్ని ఇచ్చే గుణాలు కొన్ని ఉంటాయి. అందుకే దీన్ని వెజిటేరియన్ మంచి ఫ్లేవర్డ్ ఫుడ్ అంటారు. ఇలా కనుక మష్రూమ్ని మనం ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీయో. కావాలంటే కాడలు కొంచెం ముదురుగా ఉంటే ఆ కాడలు తీసేసి ఆ కాడలతోటి మనం సూప్ చేసుకోవచ్చు.
మరోసారి మీకు ఈ మష్రూమ్ కాడలతోటి ఎట్లా సూప్ చేయాలో చూపిస్తాను. ఈరోజు మాత్రం మంచూరియన్ నేర్చుకుందాం. ఈ మష్రూమ్ ఫ్రై అయిపోయిన తర్వాత మష్రూమ్ చక్కగా ఫ్రై అయిపోయింది. మరి దీనికి కావాల్సిన మసాలా ఏదో చేసుకుందాం. సో ఈ మసాలా కోసం ఇలా పెనం ఇంకోటి వేడి చేసుకొని ఇదే వేడి నూనెలో కొంచెం నూనె తీసుకొని ఒక చెంచాడున్నర స్పూన్ తీసుకొని దీని లోపల మనం గార్లిక్, జింజర్ చక్కగా వేసి ఇది కొంచెం అంత కలర్ రావాలి. అయిన వెంటనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు. నేను మరీ గ్రేవీ టైప్ చేయట్లేదు, కొంచెం అంత డ్రై అనమాట, స్నాక్ కోసం చేస్తున్నాను. అదే మీరు అన్నంలో తినాలనుకోండి, దీంట్లో మనం అంతా పోసిన తర్వాత ఇంకొంచెం నీళ్లు పోసి దాంట్లో కార్న్ ఫ్లవర్ అంటే మన కార్న్ ఫ్లవర్ని కొంచెం నీళ్ళలో కలిపి దాన్ని థిక్ చేసుకొని అలా కూడా తినొచ్చు. కానీ మనం కొంచెం డ్రైగా చేస్తున్నాం. ఇందులో క్యాప్సికమ్, ఇది చక్కటి మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అది కూడా వేసుకున్నాం. అలాగే కొంచెం కారంగా ఉండడం కోసం కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం అంత పెప్పర్ పౌడరు, ఏది లేదంటే కొంచెం కారపొడి కూడా వేసుకోండి, ఏం కాదు, బాగుంటుంది. అయితే ఈ చైనీస్ దాంట్లో ఏంటంటే మరీ ఎక్కువగా మనం ఇప్పుడు కుక్ చేయకూడదు, అన్నీ కొంచెం అంత కరకరలాడుతూ ఉండాలి. ఇందులో కొంచెం అంత చిల్లీ సాస్, అలాగే 2 రకాల సోయా సాసులు ఉంటాయి. ఒకటేమో థిన్ సోయా సాసు, ఒకటేమో థిక్ సోయా సాసు. ఈ థిన్ సోయా సాస్ ఏమో కొంచెం సాల్టీగా ఉంటుంది, థిక్ సోయా సాస్లో కొంచెం ఫ్లేవర్ ఉంటుంది. ఈ 2 కాదు, మా దగ్గర ఒకటే ఉంటే ఒక్కటి కూడా వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చిల్లీ పేస్ట్ చెప్పాను కదా మీకు చాలాసార్లు నేను షోలో చేసేటప్పుడు. ఈ చిల్లీ పేస్ట్ ఏంటి, దీంట్లో కొద్దిగా ఈ ఎర్రమిరపకాయలని నీళ్ళల్లో నానబెట్టి కొంచెం ఉడకబెట్టి దాన్ని పేస్ట్ చేసుకుంటే మన ఇంట్లో చిల్లీ పేస్ట్ ఉంటుంది. ఎక్కువ రోజులు ఉండాలి అంటే మనం దాంట్లో కొంచెం అంత నూనె పోసేసి చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం టమాటో కెచప్, చూసారు కదా మన సాస్ రెడీ అయిపోయింది. దీంట్లో ఉప్పు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు వేయద్దు ఫస్ట్, మనం ఇదన్నీ వేసిన తర్వాత కొంచెం టేస్ట్ చెక్ చేద్దాం. పర్ఫెక్ట్. ఎందుకంటే టమాటో కెచప్లో, చిల్లీ సాస్లో, సోయా సాస్లో మూడిట్లో ఉప్పు ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం అంత నూనె బయటకు వస్తున్నప్పుడు ఈ మష్రూమ్ ఏదైతే ఉందో ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి ఇందులో వేసేయాలి. చెప్పాను కదా మష్రూమ్ ఎక్కువగా ఫ్రై అవుతాయి కనుక అవి నీళ్లు బయటకు వస్తాయి. చక్కగా దీన్ని టాస్ చేసేస్తే మీ మష్రూమ్ మంచూరియన్ రెడీ అయిపోతుంది. దీనిపైన స్ప్రింగ్ ఆనియన్ అంటే మనం ఉల్లి పరకల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మనం స్టవ్ కట్టేస్తే కనుక మన మంచూరియన్ రెడీ. చక్కగా రెడీ అయిపోయింది, చాలా సింపుల్. హాహాహా, చాలా వేడిగా ఉన్నాయి మష్రూమ్లు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చూసినంత సంతోషం కలుగుతుంది చైనీస్ ఫుడ్ చేసుకుంటే. మష్రూమ్లో నీరు బయటకు వచ్చి ఈ పైన పొరని మనం ఫ్రై చేసినప్పుడు సాఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా అవ్వకూడదంటే ఇలా మసాలా చక్కగా చేసేసుకొని ఇమ్మీడియట్గా మనం చేసుకుంటే బయట కరకరలాడుతుంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మష్రూమ్ మంచూరియా చేసే విధానం: ఒక బౌల్లో మైదా పిండి, కార్న్ఫ్లవర్, ఉప్పు, నీళ్లు పోసి దోస పిండి మాదిరిగా కలుపుకొని ఇందులో మష్రూమ్ వేసి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేరొక ప్యాన్ పెట్టి నూనె వేడి చేసి ఇందులో అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి, గ్రీన్ చిల్లీ సాస్, థిన్ సోయా సాస్, థిక్ సోయా సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, టమాటో కెచప్ వేసి వేగిన తర్వాత ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న మష్రూమ్ని వేయాలి. ఇంకా స్ప్రింగ్ ఆనియన్ అంటే ఉల్లి పరకలు, కొత్తిమీర వేసి టాస్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని స్నాక్గా సర్వ్ చేసుకోవచ్చు. మనం ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కట్ చేసినప్పుడు వీటికి వాసన ఎక్కువగా ఉంటుంది. ఇవి కనుక మనం కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేట్టయితే ఒక జిప్ బ్యాగ్లో పెట్టుకుంటే కనుక ఆ వాసన మనం పెట్టుకున్న పాలు, పెరుగు ఇలాంటివి పెట్టుకున్న వాటికి అంటకుండా ఉంటుంది. మరొకటి ఏంటంటే ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లి మనం కట్ చేసినప్పుడు దీనికి చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ మన చేతికి అంటుకుంటుంది. అలాంటప్పుడు కొంచెం అంత మైదా పిండి తీసి కనుక మన చేతులు చక్కగా దాంతో బాగా రబ్ చేస్తే
ఆ వాసన పోతుంది. చాలామంది ఇళ్లలో చేసే తప్పు ఏంటంటే ఉల్లిపాయలు బంగాళదుంపలు ఒకే చోట పెడతాం. అయితే బంగాళదుంపలు తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల ఉల్లిపాయలు పక్కన ఉంటే కూడా ఉల్లిపాయలు కూడా తొందరగా పాడైపోతాయి. అందుకని ఉల్లిపాయలు సపరేట్గా పెట్టుకోండి, బంగాళదుంపలు సపరేట్గా పెట్టుకోండి. మనం వంటల్లో రకరకాల పొళ్ళు వాడుతూ ఉంటాం. అయితే కొంచెం కొంచెం పొడి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. స్వీట్లలో యాలకులు పొడి చేసేటప్పుడు కొంచెం పంచదార వేసి పొడి చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే మనం గసగసాలు, మెంతులు, జీలకర్ర ఇలాంటివి కొంచెం కొంచెం పొడి చేసేటప్పుడు కొంచెం అంతా ఉప్పు వేసి పొడి చేసుకుంటే కనుక తొందరగా పొడి అయిపోతుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు మనం కట్ చేసుకున్న చాపింగ్ బోర్డు మీద మళ్ళీ మనం ఫ్రూట్స్ కట్ చేస్తే మనం ఫ్రూట్స్ తినలేము. ఎందుకంటే ఆ వాసన చాలా స్ట్రాంగ్గా ఫ్రూట్స్కి కూడా అంటుకుంటుంది. అందుకని వాడే కత్తి అయినా చాపింగ్ బోర్డ్ అయినా కనుక వేరేది వాడుకుంటే మనకి ఆ ఫ్లేవర్ క్రాస్ అవ్వకుండా ఉంటుంది. చూసేశారు కదండి ఈరోజు రెసిపీలు. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి అరే షో చాలా బాగుందని చెప్పారనుకోండి, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మరి రేపు మరిన్ని కొత్త వంటకాలతో మీ ముందు వచ్చేస్తాడు మీ వాష్ షెఫ్ సంజయ్ తుమ్మా. అప్పటిదాకా బాయ్.